సినిమా చూస్తుంటే చాలా ఆనందం, ఈ కన్నీళ్ళు ఆక్కంటోనేమో అంత ఎమోషన్. అందరూ ఫ్యామిలీతో చూడాలి, కానీ మన ప్రేమికులకి ప్రేమ కల్పించే సినిమా అండి ఇది. చాలా 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 బాగుంది. అబ్బా సూపర్ అండి. అబ్బా ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగట్లేదంటే సినిమా చూసిగా అంటే. అబ్బా సినిమా మొత్తం ఏడుపు వస్తుందండి. సినిమా ప్రేమ గెలిచింది, లాస్ట్ కి ప్రేమే గెలుస్తుంది. ప్రేమే గెలుస్తుందండి, ప్రేమే గెలుస్తుంది. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఆ ఎమోషనల్ నరాలు చూస్తుంటే నెక్కబడి చేసి ఎంటుకలన్నీ నరాలు నెక్కబడి చేస్తానండి. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే తట్టుకోలేకపోతాను. బాబా బ్లాక్ బస్టర్ అండి సినిమా. సూపర్ సూపర్ హిట్. ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయండి మీకు? ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయా? మా బాధ మీకు ఇప్పుడు వినిపించిందా? సూపర్ సూపర్ హిట్. అందరూ ఫ్యామిలీతో చూడాలి సినిమా. చాలా బాగుందండి. వాళ్ళు కూడా ఇక్కడ లవ్ చేసుకున్నట్టు ఇంకా అంత విడిపోయిన వాళ్ళు ప్రేమలు కూడా ఇక్కడ కలుసుకుంటారండి. పాత ప్రేమలు అంటే 10th క్లాసు మన ఈ ప్రేమలు విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి సినిమాలకు వస్తే వాళ్ళు కూడా కలుసుకుంటారు. చాలా బాగుంది. సూపర్ 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 అండి. సూపర్. ఒక్కొక్క సినిమాకి కాదు, ఈ సినిమా చూడండి, నా కళ్ళుతో చూడండి, నా కళ్ళుతో చూడండి, మీకు సినిమా అర్థం. నా కళ్ళు ఇస్తాను నేను. సూపర్ సూపర్ హిట్ అండి. సూపర్ సూపర్. తట్టుకోలేకపోతే మాకు దేవుడు సృష్టించాడయ్యా, దేవుడు సృష్టించాడు. మళ్ళీ సూపర్. యాక్టింగ్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఆ లవ్ స్టోరీ మాత్రం తనే చేయగలడు. చెన్నై లవ్ స్టోరీ చెన్నైలో తీసిన నా సినిమా చాలా బాగుంది. సో నాకైతే మంచి నచ్చింది. తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం హిట్ కొట్టింది అనుకున్నా. సో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సెస్ రాదన్నారు, కానీ ఇందులో మస్తు ఎమోషన్ క్యారీ చేసింది అమ్మాయి. ఇంకో కిరణ్ అబ్బవరానికి అయితే మంచి హిట్ పడింది అన్న అనేసి చెప్పుకోవచ్చు అన్న. ఏడిపించాడు క్లైమాక్స్. అంటే ఇప్పుడు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడన్న. మస్తు అనిపించింది, ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. లాస్ట్కి వచ్చేసి సూర్యవంశీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఇప్పుడు సూర్యవంశీ వచ్చి మొత్తం కొట్టేస్తాడు ఈ స్కోరు. లాస్ట్లో 3 బాల్లో 30 కొట్టాలన్న టైంకి మహేంద్ర సింగ్ ధోని వస్తాడన్న. అప్పుడు 30 కొట్టలేకపోతాడన్న. అప్పుడు ధోని అవుట్ అయిపోతాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్న సినిమా ఏ రేంజ్లో ఉందో. క్లైమాక్స్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ బాగుంది, కానీ మధ్యలో కొన్ని సిల్లి పెట్టేశాడు, అది కొంచెం నచ్చలే అన్న. కానీ సినిమా ఓవరాల్గా అయితే మంచి హిట్ పడింది. సో మంచి సినిమా అనేసి అనుకుంటున్నాను. నేను ఒక 300 పెట్టి 250 రూపాయలు పెట్టినా. GST అని కలుపుకొని 300 అయినాయి. మంచి న్యాయం చేసిన, కానీ కొంచెం సిల్లి పెట్టేసి ఆగం పట్టించి. సినిమా మాత్రం బాగుందన్న. అంటే 100% లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇంకోటి అసలు ఇంటర్వెల్ సీనే ఒక క్లైమాక్స్ అన్న. నాకైతే ఇంటర్వెల్ సీన్ వరకు అయితే మాత్రం సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ ఎత్తుకున్న హీరోయిన్ ఇద్దరిని లాస్ట్కి వచ్చేసి కొంచెం కింద పడేసి అనిపించింది, కానీ మళ్ళీ ఎంత లేపాలన్నా అది లేస్తలేదు. లేదు అంటే కొంచెం లేపాలని చూసిరు వాళ్ళు, అని అది పైకి లేగలే సినిమా. అంటే ఇక ఆ కనెక్టివిటీ అనేది టచ్ కాలే బ్రో. అంటే ఒకసారి మనం ఎమోషన్ కనెక్ట్ అయిన తర్వాత మూవీలో ఆ ఎమోషన్ క్యారీ చేయాలి. మరి ఎలా క్యారీ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదా మరి రీటైం చూసినప్పుడు ఎడిటింగ్లో? రొమాన్స్ ఏం లేదన్న. రొమాన్సే ఆ సినిమానే పెద్ద రొమాన్స్. చూస్తే మస్తు ఏడుపు వస్తుంది, కానీ మధ్యలో లైన్ మిస్ అయిందన్న. ఆ లైనే నేను డైజెస్ట్ చేయలేకపోతున్నా. ఇక ఫైట్లు పాటలు ఏమైనా కుక్కలతో ఫైట్ అంటే నాకు నచ్చలే బ్రో. మొత్తానికి నచ్చలే. సినిమా చాలా బాగుందండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక డెకేడ్ తర్వాత ఇంత మంచి సినిమా చూసి అనిపించింది. రీసెంట్గా మనందరికి చాలా మంచి ఇంప్రెషన్ ఇచ్చిన సినిమా అబ్సెషన్ ఏదైతుందో, ఆ సినిమా లెవెల్కి మన తెలుగు రైటర్స్ తీస్తారా అనుకున్నాను. కానీ సాయి రాజేష్ గారు హీ హాస్ ప్రూవ్డ్, నేను రాస్తాను తీస్తాను చూడండి అని చెప్పి వెరీ బ్యూటిఫుల్లీ మేడ్ అండి. ఫస్ట్ హాఫే ఒక సినిమాలా ఉంది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఏం తీస్తారో అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా తీస్తారని చాలా అనిపించింది. సెకండ్ హాఫ్ చూస్తే దే మేడ్ అ సీక్వెల్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. చాలా మంచిగా అనిపించింది. అంటే జనరల్గా మనం సినిమా అంతా అయిపోయాక సీక్వెల్ కోసం వెయిట్ చేస్తాం, కానీ వీళ్ళు ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని ఒక సిరీస్ లాగా చాలా బాగా తీశారు. యాక్చువల్గా వండర్ఫుల్ మూవీ, మంచిగా అనిపించింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ మంచిగా అనిపించింది, హీరోయిన్ యాక్టింగ్ మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళు ఆ స్టోరీలో ఏదైతే నెరేటివ్ పాయింట్ తీసుకున్నారో ఇప్పటిదాకా అసలు నెవర్ సీన్ ఇన్ ఇండియన్ స్క్రీన్. ఏంటండి అంటే లవ్ స్టోరీ కదా, సో అందరూ చూడొచ్చా? లవర్స్కేనా? ఐ మీన్ ఫ్రమ్ యంగ్ కిడ్స్ టు ఎల్డర్ ఏజ్ అందరూ చూడొచ్చు కదా. చూడాలి సినిమా, ఇలాంటి సినిమా చూడాలి. అంటే ఆ లవ్ స్టోరీ రొటీన్గా లేదు, వెరైటీగా ఉంది,
చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు, కానీ ఇది యాక్చువల్లీ మన తెలుగుడి సత్తా చూపించారు. చెన్నై అని పేరు పెట్టి తెలుగుడి సత్తా చూపించారు. చాలా మంచి అనిపించింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరికంటే ముందు ప్రీమియర్ చూడడం మంచి అనిపిస్తుంది. ఏంటి అసలు యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? నిజంగా పోటీగా చేశారు. హీరో అండ్ హీరోయిన్ ట్రూలీ నెయిల్డ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఐ మీన్ ఇందులో రైటింగ్ మెచ్చుకోవాలి, డైరెక్షన్ మెచ్చుకోవాలి. సాయి రాజేష్ చాలా బాగా రాశారు. కొత్త డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అండ్ అంటే ఒక నెక్స్ట్ ఇంకో 5-6 years వరకు అసలు దీన్ని బిగ్ చేసే సినిమా వస్తుందా అనిపిస్తుంది లవ్ స్టోరీ వైజ్. అంత బాగుంది. అంటే నెక్స్ట్ వచ్చే కొన్ని లవ్ స్టోరీస్కి ఈ సినిమాతో కంపారిజన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే లవ్ స్టోరీ అంటే ఖుషి రేంజ్లో ఉందా అండి సినిమా? ఇది కమర్షియల్గా లవ్ని కమర్షియల్గా చూపించలేదు. అంటే ఉర్రు తలుగించేలాగా విజిల్స్ వేసేలాగా కాదు, మన హార్ట్కి హత్తుకునేలా తీశారు. ఐ మీన్ హార్ట్ టు హార్ట్, తీసిన వాళ్ళ హార్ట్ నుంచి ఆడియన్స్ హార్ట్కి సినిమా అనమాట. ఇంకో నేషనల్ అవార్డు పక్కా అనుకోవచ్చా? చాలా రావాలండి. దిస్ మూవీ డిజర్వ్స్ మచ్ మెనీ మోర్ థింగ్స్. చూద్దాం ఏమేమి వస్తాయో. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి సినిమాలో? స్టోరీ రైటింగ్ కాదు. అదే అండి, ఇప్పుడు లవ్ స్టోరీ అనగానే ఒక అబ్బాయి అమ్మాయి ఎంజాయ్ చేయడం అలా చూపిస్తున్నారు లవ్ స్టోరీస్ చాలా మటుకు. అలా కాకుండా ఆ లవ్లో ఒక డివినిటీ, ప్యూరిటీ అవన్నీ తీసుకొచ్చారు ఫస్ట్ హాఫ్లో. దాన్ని ఒక ఆ స్కేల్, ఆ టెంపర్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారు అనుకున్నాను. అది చాలా బాగా తీసుకెళ్లారు. చాలా కన్విన్సింగ్గా ఉంది మూవీ యాక్చువల్లీ. కొంచెం లాజిక్ మిస్ అయినా కూడా ట్రాల్ మెటీరియల్ అయిపోయింది. అలా కాకుండా చాలా కన్విన్సింగ్గా తీశారు సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అసలు షాకర్ అనమాట. అసలు ఎవరు ఊహించరు ఇలా రాశారు, ఇలా తీస్తారని. ఫైట్స్ గురించి ఏం చెప్తారండి? ఇది ఫైట్స్ బేస్డ్ మూవీ కాదండి. ఇది ప్యూర్లీ సైకలాజికల్, ఎమోషనల్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. ఓకే, సో ఫైనల్లీ మీరు ఎంత రేటింగ్ ఇస్తారండి? ఎంతకి రేటింగ్ అంటున్నారు మీరు? అవుట్ ఆఫ్ 5 ఆర్ వాట్ ఎవర్? ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 5 ఇట్ ఇస్ 5 అండి. 5 5కి 5 రేటింగ్ యా కరెక్ట్.